అప్పు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి ట్యాబ్లెట్, సేమ్ ట్యాబ్లెట్ విత్ హనీ తీసుకున్నానా. చూడండి ఒకసారి ట్యాబ్లెట్ చూపించు. నోరునా చూడండి ఇప్పుడు కొరికేసి. అట్లాగా ఎవరైనా తీసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్. రివర్సబుల్ డయాబెటీస్కి మనము భారతదేశంలో ప్రప్రథమంగా చాలా బలిష్టమైన మందుని మనం తయారు చేస్తాం. ఇంతకుముందు కూడా ఒక వీడియో చాలామందికి పెట్టడం జరిగింది. అయితే నిన్న పరిస్థితులు అనుకూలించక, అంటే వాతావరణ మార్పులు, గాలి దుమారం వల్ల ఏం జరిగిందంటే మనం హడావిడిగా ఈ గోళీలను చుట్టేయడం జరిగింది. ఇక్కడ చూడండి కల్వంలో మనం ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మనం ప్రాసెసింగ్ చేసాం మెడిసిన్ని. అట్లాగే ఈ గోళీలు నిన్న తయారు చేస్తాం. నిన్న గోళీలు తయారు చేసి ఇప్పుడు ఆరడానికి పెట్టాం. ఇప్పుడు ఈ గోళీల కాస్ట్ అంతా వచ్చేసి స్వర్ణభస్మం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, స్వర్ణభస్మ యుక్తంగా మనం తయారు చేస్తాం. ఎప్పుడైతే డయాబెటీస్ లక్షణాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డయాబెటీస్ నిర్ధారణ జరిగిన క్రమంలోనే ఎవరైతే వచ్చి ఇది మెడిసిన్స్ వాడతారో, ఈ ఔషధాన్ని వాడతారో, మళ్ళీ డయాబెటీస్ తగ్గిపోవడం జరుగుతుంది. అంటే వచ్చిన డయాబెటీస్కి దీర్ఘకాలిక మందులు, ఔషధం అంటే దీర్ఘకాలిక మెడికేషన్స్ డాక్టర్ రాసినవి కాకుండా ఇమీడియట్గా ఈ మందులు వాడితే తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ డయాబెటీస్ అని కాకుండా మనం తయారు చేసే మందులో నానా రకాలుగా మనుషులు బాగుపడుతూ ఉంటారు. సమాజంలో మీరు చూడండి కొన్ని రకాల వ్యాధులు మనుషుల్ని బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. మేము చాలాసార్లు చెప్తూ ఉంటాం, అలోపతి అనేది ఎమర్జెన్సీలో మాత్రమే పనికొచ్చేది. ఆయుర్వేదం అమ్మలాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు చేయి పట్టుకుంటే తను వదలదు, ఇంకా మిమ్మల్ని కాపాడుకునేంత వరకు తగు జాగ్రత్తలు వహిస్తూ మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి ఆయుర్వేదం. మీరు అనొచ్చు అలోపతిలో జరిగింది ఏముంటుంది అంటే డెఫినెట్గా ఉంటుంది. నేను కొన్ని వ్యాధుల పేర్లు చెప్తాను, మీరు చూడండి. పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అలోపతిలోకి వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. తర్వాత ఇమ్మీడియట్గా ఆయుర్వేదంలో ఎక్కడైనా సరే మంచి ఒక వైద్యుని కలుస్తారు, ఆయుర్వేదిక్ మెడికేషన్స్ తీసుకుంటారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు అన్నిటికీ కూడా మీరు ప్రజలు బాగా ఆలోచన చేయండి, ఆయుర్వేదం వైపే రావాలి. మీకు ఇంకో ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ముక్కులో మేము ఈ మధ్యకాలంలో ముక్కులో పెరిగిన మాంసానికి, అంటే దుర్మాంసం, నాసల్ పాలిప్స్కి, సైనసైటిస్కి మందులు మేము తయారు చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, రకరకాల సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వందలాది మంది వాడి బాగుపడ్డారు. మీకు అదే అలోపతిలో దొరుకుతుందా? దొరకదు. మీకు అలోపతిలో ఏం చేస్తారు, వాళ్ళు నాసల్ స్ప్రేస్, స్టెరాయిడ్ స్ప్రేస్ ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్స్తో కానీ ఆ స్ప్రేస్తో కానీ మనకి ఏం జరుగుతుంది, ఏం జరగదు. ఛానల్ మాత్రమే ఓపెన్ అవుతుంది, ఆ పూటకి మాత్రమే, కానీ శాశ్వత నిర్మూలన జరగదు. మనం ఇచ్చిన ఈ నాసల్ డ్రాప్స్తో ఎంతోమంది బాగుపడ్డారు, వందలాది మంది ప్రజలు బాగుపడ్డారు. అట్లాగే మోకాళ్ళ నొప్పులు చూడండి. మోకాళ్ళ నొప్పులకు మీకు అలోపతిలో పరిష్కారం ఉంటుందా? 100% ఉండదు. అలోపతిలో ఏం చేస్తారు, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి శరీరాన్ని బాగా ఇబ్బంది పెట్టి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఏర్పడతా ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో మీకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. అరిగిపోయిన మోకాళ్ళ గుజ్జు కూడా మళ్ళీ ఆయుర్వేదంలో వస్తుంది. ఇంతటి బలమైనది ఆయుర్వేదం. అందుకే మేము చాలాసార్లు చెప్తా ఉంటాం, ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని ఉపయోగించుకోవాలి. మీకు ఆయుర్వేదం ఎక్కడైతే ఆయుర్వేదం అవసరం ఉంటుందో అక్కడ ఆయుర్వేదాన్ని వాడుకోవాలి డెఫినెట్గా. ఎక్కడ అలోపతి అవసరం ఉందో అక్కడ వాడుకోవాలి. పరిస్థితులు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు రెండింటిని కలిపి వాడాలి. నాణ్యమైన వ్యక్తుల దగ్గరికి రావాలి, మంచి ఆయుర్వేదాన్ని తీసుకోవాలి, మంచి అలోపతిని తీసుకోవాలి. రెండింటిని కాంబినేషన్స్లో డాక్టర్ సలహాలతో మంచిగా వాడుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్యం చాలా పటిష్టంగా ఉంటే ఇంటిల్లిపాది హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అట్లాగే ఇక్కడ మనము డయాబెటిక్స్ రివర్సల్కి మీరు చూడండి, చాలామంది చిన్న వయసులో నుంచి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చేసాం, మొదటిసారి ప్రయత్నంగా మేము మా ప్రయోగపూర్వకంగా మాత్రం దీన్ని తయారు చేసాం. ఇప్పుడు దీన్ని తయారు చేసిన ఔషధం ఇది డయాబెటీస్లోనే అని కాకుండా మీకు 20 రకాల మేహ రోగాలు, మీకు ఇంతకంటే మించినవి ఉండవు. మనిషికి వచ్చే 20 రకాల మూత్ర రోగాలలో మేహ రోగాలు చాలా తీవ్రంగా బాధ పెడతా ఉంటాయి. ఒకసారి మా ఔషధం ఇది వాడిన వాళ్ళకి జరిగే లాభం ఏంటంటే, శరీరంలో ఏర్పడే రాయి, ఎక్కడైనా సరే శరీరంలో రాయి ఏర్పడింది అనుకోని ఈ ట్యాబ్లెట్ వాడితే నిర్మూలన చేస్తుంది. అట్లాగే మూత్రం బొట్లుగా రావడం, అంటే సరిగ్గా రాకపోవడం. మీరు చూడండి డయాలసిస్ పేషెంట్స్కి ఇట్లా వస్తుంది, మూత్రం సాఫీగా రాదు, వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అట్లాగే సోమరోగం అంటే పూర్తిగా శరీరంలో రక్తం క్షీణించినప్పుడు వచ్చే బలమైన వ్యాధి. అట్లాగే రక్తలేమి, శరీరంలో రక్తం లేకపోవడం. ఇన్ని రోగాల మీద పనిచేసుకుంటూ అట్లాగే మనిషికి సంభవించే అతి భయంకరమైన 20 రకాల మూత్ర రోగాల మీద పనిచేస్తుంది. ఆ మూత్ర రోగాలు ఏంటివి అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మనం చెప్తా ఉన్నాం, అది కూడా మీడియా ముఖంగా, అంటే సోషల్ మీడియా ముఖంగా, ఇక్షుమేహం
అంటే మీకు 20 రకాల మేహ రోగాలు ఉంటాయి. మేహ రోగాలలో మొదటిది కఫజనిత రోగాలు, తరువాత పిత్తజనిత రోగాలు, తర్వాత వాతజనిత రోగాలు. ఇక్కడ మనిషి శరీరము కఫము, పిత్తము, వాతము. కఫము ఇక్కడ దాకుంటుంది, పిత్తము బొడ్డు దగ్గర ఉంటుంది, వాతము కింద ఉంటుంది. ఈ 3 రకాల రోగాలు అంటే శరీరంలో వాత పిత్త కఫాల్లో ఏర్పడే రోగాలు అతి భయంకరంగా ఉంటాయి. అవి ముదిరినప్పుడు మనిషిని చాలా బాధ పెడతాము. ఇక్షుమేహం మనం మొదటిగా మనం చెప్పుకునే దాంట్లో కఫజమేహ రోగాలలో మీరు బాగా గమనించినట్టు ఇక్షుమేహం వచ్చిన వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే మూత్రము చెరుకు రసం ఎట్లాగైతే ఉంటుందో సేమ్ చెరుకు రసం లాగా వస్తుంది. నవ్వకు నేను ఫోన్ సీరియస్గా పట్టుకో, నవ్వద్దు. సాంద్రమేహము అంటే మనము మూత్రం పోసిన వెంబడి ఒక 3 గంటల్లోనే మూత్రం పేరుకపోతుంది. అంటే ఒక గడ్డలాగా తయారవుతుంది, గడ్డ మాదిరిగా తయారవుతుంది. ఇప్పుడు మూత్రం పోసాం ఒక 3 గంటల తర్వాతకి ఏమవుతుందంటే ఒక చిన్న చిప్పలాగా తయారవుతూ ఉంటుంది. అట్లాగే సురామేహం అంటే ఏంది, మనకి కళ్ళు సేమ్ హ్యాజ్ ఇట్ ఈస్ డిట్టో కళ్ళు ఎట్లాగైతే అట్లాగే ఉంటుంది. అట్లాగే సికితామేహం అంటే ఎట్లాగంటే ఇసుక, మనకి బయట చిన్న చిన్న ఇసుకరాలు ఎట్లాగైతే వస్తుంటాయో మూత్రం పోసేటప్పుడు అట్లా ఇసుక మాదిరిగా పడతా ఉంటుంది. అట్లాగే శుక్లమేహం చూడండి, శుక్రం చాలామంది మనం చూస్తూ ఉంటాం, నాకు మూత్రంలోంచి శుక్రం పోతుంది అంటే వీర్యం పోతుంది. అట్లాగే శీతామేహం అంటే మూత్రం చాలా చల్లగా వస్తుంది అనమాట, విపరీతమైన చల్లగా వస్తుంది మూత్రం. అట్లాగే పిష్టమేహం అంటే ఏంది, మనకి చపాతీ తడిపిన ముద్ద ఎట్లాగైతుందో మూత్రం పోసినప్పుడు అట్లా ముద్దల్లాగా పడుతుంది మూత్రం. అయితే శనర్మేహం అంటే ఎట్లాగంటే మూత్రము చాలా మెల్లగా, అంటే వీరు పోయాలనుకుంటారని పాపం రాదు, అది మెల్లమెల్ల వస్తుంటుంది, అది చాలా బలహీనమైన క్షణాలలో ఏర్పడుతూ ఉంటుంది. లాలామేహం అంటే మనకి కలబంద పోసినప్పుడు జిగట ఎట్లాగైతే ఉంటుందో ఆ జిగట మాదిరికి వస్తుంది. అట్లాగే బహుమూత్రం మనం చూస్తూ ఉన్నాం, బహుమూత్ర వ్యాధులను అయితే సమాజంలో గమనిస్తూ ఉన్నాం. అట్లాగే క్షారమేహం అంటే ఏంటి అంటే మనము కరక్కాయని కానీ నవ్వద్దు నాన్న, సీరియస్గా మాట్లాడేటప్పుడు నవ్వుతే డిస్టర్బెన్స్ అవుతుంది. మనము గంధాన్ని నూరేటప్పుడు ఎట్లాగైతే మనకి అది ఏర్పడుతుందో ఆ గంధము మాదిరిగా మూత్రం వస్తుంది. హరిద్రామేహం అంటే మూత్రము పసుపులాగా వస్తుంది అనమాట, మూత్రము పసుపులాగా. అట్లాగే మంజిష్టామేహం అంటే ఎరుపు, మన కుంకుమ ఏ కలర్ అయితే ఉంటుందో అట్లా కుంకుమ కలర్లో వస్తుంది. అట్లాగే రక్తమేహం అంటే మనం చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు శరీరంలో బాగా వేడిమైనప్పుడు రక్తం కూడా వస్తుంది. ఆ రక్తం మాదిరిగా బొగ్గు వలె వచ్చినప్పుడు అది బొగ్గు మేహం అని కూడా అంటారు. సేమ్ బొగ్గు ఎట్లా ఉంటుంది అట్లా నల్లగా వస్తుంది. అయితే నీలికామేహం అంటే సేమ్ బ్లూ కలర్, ఆకాశం కలర్ ఎట్లాగ ఉంటుందో అట్లాగ వస్తుంటుంది. అట్లాగే ఇక్కడి నుంచి తీవ్రమైన రోగం. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నీకు నాలెడ్జ్ వస్తుంది, నువ్వు ప్రతిసారి నవ్వినావు అనుకో ఈ నాలెడ్జ్ మిస్ అవుతావు. నేను చెప్పేటప్పుడు నువ్వు వినాలి, ఈ నాలెడ్జ్ని పెంచుకోవాలి, ఇది పెంచుకుంటే నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది రోగాల గురించి, ఇప్పుడు నువ్వు వీడియో తీసినా నీకు కూడా ఉపయోగపడుతుంది ఇది. అట్లయితే మజ్జామేహం, శరీరంలోంచి మనకి మజ్జ మీరు చూడండి, అంటే బోన్స్ మధ్యలో ఏర్పడే గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ గుజ్జు మజ్జ రూపకంగా పోతుంది. ఎంత డేంజరస్ వ్యాధో చూడండి. దీనికి లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్స్లో. అంటే లక్షల రూపాయలు పోసినా ఈ రోగం తగ్గితే అంటే వాడి కర్మ బాగుంటుందనే చెప్పలేము, లేకపోతే చాలా కష్టం. పెడుతున్నారు కూడా చాలామంది పెడతారు ఈ రోగం పైన డబ్బులు. ఒక నెలకి 1 లక్ష రూపాయలు ఎగిరిపోతూ ఉంటుంది, మాటికి రక్త పరీక్షలు చేస్తూ ఉంటారు. అట్లాగే వసామేహం, కొవ్వుతో సమానంగా, అంటే ఫ్యాట్, అంటే మూత్రంలోంచి కొవ్వు పోవడమే డైరెక్ట్, అంటే ఎంత డేంజరస్ వ్యాధో చూడండి. తర్వాత హస్తిమేహం అంటే ఏంటి, మదించిన ఏనుగు ఎట్లాగైతే అది విపరీతమైన మూత్రం పోసినప్పుడు మదించిన ఏనుగు మూత్రం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కటేసారి టప్పున పడిపోతుంది, ఇంత లావుగా పడుతుంది మూత్రం, అంత డేంజరస్ మూత్రం. అట్లాగే మధుమేహం అంటే మీకు తెలిసిందే. మధుమేహం అంటే మన తేనె ఏ కలర్గా అయితే ఉంటుందో మీరు మధుమేహం వచ్చిన వాళ్ళు గమనించవచ్చు, మీకు లైట్ రెడ్ అండ్ గోల్డెన్ కలర్లో మీకు మూత్రం పోతూ ఉంటుంది. ఇంత బలమైన రోగాలు, 20 రకాల మేహ రోగాలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటే సమాజంలో వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ ఈ రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఈరోజు మధుమేహం అయితే మనం చూస్తూ ఉన్నాం, మొత్తం ప్రపంచవ్యాప్తంగా శరీరాలని కృషింపజేస్తుంది, నష్టపరుస్తుంది. మధుమేహం వచ్చిన వాడి జీవితం అయిపోయింది అన్న స్టేజ్లోనే వాడు ఉంటాడు. ఇంకా ఎట్లా ఉంటాడు అంటే నీరసం ఉంటుంది, నిస్సత్తువ ఉంటుంది, పని చేతన కాదు, పని చేయాలనుకుంటాడు కాదు, ముందుకెళ్ళాడు. అయితే ఒక్కోసారి షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆందోళన గురవుతూ ఉంటారు, హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. చూడండి మీరు ఎన్ని రకాల పొత్తి కడుపులో నొప్పులు వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? హాస్పిటల్లోకి ఒకసారి డయాబెటీస్ బాగా రోజైంది, హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు ఖతం అయిపోయింది వాడి పని. బెడ్ మీద పడుకోబెడతారు, 4 ఇంజక్షన్లు కుచ్చి పడేస్తారు, ఒక 10 రోజులు పెట్టుకుంటారు, ఒక 3-4 లక్షలు బిల్ చేసి పంపించేస్తారు.
మరి వీటికి ఏంటి పరిష్కారం? ఇక్కడ ఉంది. ఆయుర్వేదంలో ఈ మందులు మీరు వాడినట్టయితే 100% మీకు అంటే స్టార్టింగ్లో వచ్చే మధుమేహం అయితే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఇది ఎందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆయుర్వేదం ఈరోజు పుట్టింది కాదు. సైన్స్ ఈరోజు పుట్టవచ్చు, కానీ ఆయుర్వేదం ఈశ్వరుని పాదాల చెంత పుట్టింది. భూమి మీదకి ఈశ్వరుడే దీన్ని పంపించాడు. కాబట్టి అద్భుతాలు జరుగుతాయి, 100% అద్భుతాలు జరుగుతాయి. అట్లాగే ఈ డయాబెటీస్ అధిక రేషియోస్తో బాధపడే వాళ్ళు ఈ మందులు వాడితే హ్యాపీగా అన్నీ తినుకుంటూ వాడచ్చు. ఈ గోళీలు వేసుకున్నప్పుడు మీరు కేజీ మామిడి పండ్లు తినొచ్చు, 1 కేజీ స్వీట్స్ తినొచ్చు, 1 కేజీ చక్కెర కూడా తినొచ్చు. దీనికి అంతటి దీనికి అంతటి గుణం ఉంటుంది. అంటే ఇది వాడుకుంటూ మనం ఏదైనా తినొచ్చు, ఇంకా మనకి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. అట్లాగే దీన్ని వాడేటప్పటికి ఏమవుతుందంటే మీరు చూడండి, అలోపతిలో డ్రగ్స్ వాడేటప్పుడు వీళ్ళు కుటుంబ ప్రకృతి ధర్మాన్ని పాటించలేకపోతారు. అంటే వీళ్ళకి ఏమైపోతుంది, పాపం భార్యతో ఏర్పడే సంతోషాలన్నీ కోల్పోతారు. అక్కడ నర్వస్ వీక్నెస్ బాగా ఏర్పడుతుంది, కంటి చూపు కోల్పోతారు, అట్లాగే అంగస్తంభనాలు కోల్పోతారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది వాడేటప్పటికి శరీరంలో ధాతు వృద్ధి జరుగుతుంది. ధాతు వృద్ధి అంటే నష్టపోయిన శరీరంలో అవయవ పనితీరులు అన్నీ కూడా మళ్ళీ మెరుగుపడతాయి. అన్నీ తినొచ్చు, మళ్ళీ హ్యాపీగా అన్నీ తినొచ్చు. అట్లాగే నష్టపోయిన ప్రతి ధాతు వృద్ధి చెందుతుంది. అట్లాగే సంతోషమైన కుటుంబ జీవన విధానం ఉంటుంది. ఏదైతే డయాబెటీస్ అలోపతిలో ట్యాబ్లెట్స్ తీసుకుని నష్టపోతారో ఇది వాడేటప్పటికి మళ్ళీ పునరుత్తేజం జరిగి అక్కడ భార్యతో కానీ కుటుంబంతో కానీ పిల్లలతో కానీ హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు. దీర్ఘకాలిక డయాబెటీస్తో బాధపడే వాళ్ళు హయ్యర్ రేషియోస్ ఉన్నప్పుడు ఇది వాడుకుంటే 100% దాన్ని మళ్ళీ మనము డయాబెటీస్ నార్మల్ రేంజ్కి తీసుకొని రావచ్చు. అట్లాగే స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు ఇది వాడేటప్పటికి తగ్గిపోతుంది. ఇక్కడ ఇది మాత్రం చాలా కాస్ట్లీయెస్ట్ డ్రగ్ ఇది. అంటే దీంట్లో స్వర్ణ భస్మం మేము కలిపాం. స్వర్ణ భస్మం ఈరోజు మామూలు ధరతో లేదు. బంగారం మీరైతే చూసారు, బంగారంతో తయారు చేసేదే స్వర్ణ భస్మం. ఇది టూ మచ్ రేట్తో ఉంటుంది. ఒక 30 గోళీలు మీకు చాలా రేట్, అంటే దాదాపు ఒక 5,000 to 7,000 ఇన్ బిట్వీన్లో ఉంటుంది. మేము తయారు చేసింది చూడండి కొన్ని గోళీలు, మేము ఇక్కడ 55,000 సంథింగ్ చేంజ్ ఏదో మాకు ఖర్చు వచ్చింది మా పనిని పక్కన పెట్టి. ఆ దాంట్లో జస్ట్ ఇన్ని గోళీలే తయారయ్యాయి. ఇప్పుడు ఇన్ని గోళీల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళని కాకుండా ఎవరైనా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను కూడా మీకు వేసుకొని చూపిస్తాను. ఇట్లా ఒక్క నిమిషం అన్న, ఈ మోతాదుగా లేదంటే ఇట్లా చిన్న మోతాదుగా మనము తీసుకొని కొద్దిగా తేనె వేసుకొని ఇంట్లో అంతే. డయాబెటీస్తో బాధపడేవాళ్ళు ఉదయం ఆహారం తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా చేతిలో ఒక గోలి పెట్టుకోండి, ఒక 1/2 స్పూన్ తేనె పెట్టుకొని నోట్లోకి తీసుకొని కొరికేయండి. ఇంకా మిగతా నార్మల్ పర్సన్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు 100%. అంటే నాట్ ఓన్లీ డయాబెటీస్, రాళ్ళు వచ్చినాయి, రాళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. రక్తలేమి, శరీరంలో రక్తం లేదు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు 8 years బేబీస్ నుంచి ఇచ్చేటప్పుడు మాత్రం మోతాదు వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు తీసుకున్నారు, చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు జస్ట్ నార్మల్ రేంజ్లో ఇవ్వాలి. ఇచ్చేటప్పటికి రకరకాలుగా శరీరాలు అట్లాగే రోగాల నుంచి బాగుపడతారని తెలియజేస్తూ ఇది బాగా గుర్తుపెట్టుకుని కోట్ల రూపాయలు మిగిలించే ఔషధం. నాట్ ఓన్లీ ఇన్ ల్యాక్స్ కాదు, శరీరంలోంచి బాగా ఆలోచించండి. శరీరంలోంచి మూత్రం పోసేటప్పుడు మజ్జ పోతుంది, కార్టిలేజ్ పోతుంది, కొవ్వు పోతుంది, ఫ్యాట్ పోతుంది అనేటప్పటికి ఆలోచన చేయండి. ప్రోటీన్ పోతుంది, ప్రోటీన్కి చూడండి ఈరోజు చాలామందికి తెలుసు ప్రోటీన్ పోయేటప్పటికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో చూడండి, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అద్భుతమైన మందు 100% రిజల్ట్ ఇస్తుంది తెలియజేస్తూ నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్నగర్, మీ పృథ్వీరాజ్.